రామేశ్వర బాలాత్రిపుష్కరి కోతూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి పరిపూర్ణానంద స్వామి వారు ఇచ్చేశారు. మనందరం ఈ ఏజెన్సీలో 54 ఆశ్రమాలే కాక ఈ శ్రీరామనగర్లో ఉండేటువంటి వారు అవలంబిస్తున్నటువంటి హిందూ ధర్మ ఆచార వ్యవహారాలన్నింటినీ ఇక నుండి ఆయన యొక్క సలహాల మేరకు మన ఈ సిద్ధ మఠం ముందు పెడుతున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఆడియోలో భాగమైనటువంటి ఈ మన్ని ప్రాంతాన్ని రావాలి అని గట్టిగా సంకల్పం. అయితే ఇక్కడికే ఎందుకు రావాలి, ఆయన ఇక్కడే ఉంటూ ఇక్కడే ఒక తపస్సు ఆచరిస్తూ ఈ మన్య ప్రాంతాలకు చెందినటువంటి శిక్షణ ఒక అభ్యాసం ఆయన చేస్తుంది. ఇదే గుడి ఆయన ఏ విశాఖపట్నం నడిబొడ్డులో కట్టుంటే చాలా గొప్ప పేరు వచ్చేస్తుంది, డబ్బుకు డబ్బు వస్తుంది, పెద్దవాళ్ళందరూ ఆయన చుట్టూ తిరుగుతారు. కానీ అవేమీ నాకొద్దు, నాకు ఈ ప్రాంతంలో హిందూ ధర్మాన్ని మళ్ళీ కాపాడుకోవాలి, ఆ హిందూ ధర్మంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక మంచి మార్గదర్శకం ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి అని ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలయం. అసలు ఇక్కడ ఈ ప్రాంతం ఎక్కడైనా ఉందా చెప్పండి ఒకసారి, ఉందా? ఇంత మహత్తరమైన ఆలయం ఇక్కడికి వచ్చిందనంటే ఎవరి యొక్క సంకల్పం ఏంటాలి మీకు చెప్పండి. ఎవరి సంకల్పం? స్వామి సంకల్పమేనా? అవునా? మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అందరి మీద. ఒక ఇటుక తయారవ్వాలంటే ఎన్నో మట్టి రేణువులు కలిస్తే ఒక ఇటుక అవుతుంది. మన కంటికి కనబడడానికి ఒకే ఇటుక, కానీ దాంట్లో ఎన్ని లక్షల కోట్ల రేణువులు, మట్టి రేణువులు కలిస్తే ఒక ఇటుక అవుతుంది. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎలాంటి అద్భుతమైనటువంటి నిర్మాణం. ఆయన దగ్గర ఏమి వాళ్ళ ఆత్మకాలకు ఇచ్చినటువంటి డబ్బులు కాదు, ఆయన ఏమో ఆస్తి తీసుకురాలేదు, ఏది ఇక్కడ ఆయన ఒక ఫ్యాక్టరీ ఏదో పెట్టి డబ్బులు సంపాదించింది కాదు, ఏది కాదు. అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క శక్తిని ఆయన ఆరాధన చేసి ఆ గొప్పతనాన్ని ఆయన అనుభూతి పొంది ఆయన వరకే పరిమితం చేసుకోకుండా, ఆయనకి ఇవేం అవసరం లేదు. ఆయన పట్టుకుపోతారా? ఎవరు పట్టుకో, నేను పట్టుకుపోతాను, మీకు ఎవరికైనా ఇస్తే మీరెవరు పట్టుకుపోతారా? ఎవరు పట్టుకో. కానీ ఒక దేవాలయం, ఒక క్షేత్రం వచ్చిందని అంటే అది దాని వెనుక ఒక వ్యక్తి ఒక తపస్సు, ఇది ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం అవుతుంది, ఇది ఒక మహాక్షేత్రంగా మారుతుంది కూడా. ఎందుకు అంటే ఏదో నేను చెప్పానని కాదు, ఇక్కడ మీ అందరి ఒక కృషి, మీరందరూ ఒక దీక్షగా ఆ వస్త్రం ధరించి మీ ఆహారం మీరే పండించుకొని, మీ ఆహారం మీరే వండుకొని, శుచిగా మడిగా వండుకొని అమ్మవారి సేవలో తరిస్తూ ఇంతమంది ఇక్కడ ఆనందంగా ఉన్నారనంటే మీ యొక్క ఆ తపస్సు, మీ సంకల్పమే ఇక్కడ అమ్మవారి యొక్క ఈ క్షేత్రాన్ని పరిపుష్టి చేసుకోకూడదు. ఎవరో కళ్ళు ముక్కు తెలియని వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇంత నిర్మాణం జరిగిందనంటే అది అమ్మవారి ఇప్పించిందే తప్ప ఎవరో ఇవ్వాలనుకుంటే ఇవ్వలేము, లేదు ఎవరో అడిగితే ఇవ్వలేదు. నోరు చేసి అడిగితే డబ్బు ఇచ్చేస్తారా? ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి
ఇది ఒక దైవ సంకల్పం. ఇప్పుడు నేను విన్నది ఈ పాడేరు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏజెన్సీ ఏరియాలో 54 మఠాలు మొత్తం 54 మఠాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఈ 54 మఠాలకి సంబంధించినటువంటి మీకు అలాగే దీనికి రక్షణ పోలీస్ వాళ్ళు ఇస్తే కాదు, దీనికి గవర్నమెంట్ రక్షణ ఇస్తే కుదరదు. అమ్మవారికి పోలీస్ వాళ్ళ రక్షణ కావాలా, అమ్మవారికి గవర్నమెంట్ రక్షణ కావాలా? ఈ భక్తుల యొక్క భక్తి మాత్రమే. కాబట్టి దైవానికి శక్తి ఇవ్వగలిగింది ఒక భక్తి మాత్రమే, మన నుండి ఉత్పన్నమయ్యేటువంటి భక్తి మాత్రమే. మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో మనం అమ్మవారిని ఆరాధిస్తామో దాని యొక్క ప్రతిరూపం, దాని ప్రతిఫలం పొందుతూ ఉంటాం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తికి లోపల ఏం ఉండదు, ఫుడ్డు కలుషాలు కాఠిన్యాలు ఏమి ఉండవు. ఎందుకంటే మీకు మాయాపరమాలు తెలియదు, మీకు ఎవరికి కూడా ఏం తెలియదు. మీరు ధన్యులు, ఈ ప్రాంతంలో బతుకుతున్నవి. స్వామి ఏది చెప్పినా వింటాము, సన్యాసులు ఏది చెప్పినా వింటాము, సన్యాసులు కూడా ఏది చెప్పినా వింటుంటారు. కాబట్టి మనకంటూ లోపల ఏ మాయా బలము ఏది తెలియదు. కాబట్టి ఎవరు చెప్పినా దాన్ని వినగలిగే ఓపిక ఓర్పు మనకు ఇక్కడ ఉంది. స్వతహా పురాణాల్లో దేవతలు మంచి పని చేయాలనుకున్నప్పుడల్లా రాక్షసులు అడ్డవుతూ అది ఎప్పుడూ ఉంటుంది. మనం ఏదైనా ఒక మంచి పని తలపెట్టుకున్నామంటే అది మంచి పని అనడానికి అర్థం ఏంటంటే దానికి ఆటంకాలు ఎవరైతేనే మంచి పని, చెడ్డ పనికి ఆటంకాలు ఉండవట కలియుగంలో. ఎందుకనంటే చెడ్డ పని ఆటంకాలు లేకుండా చేసి చేసి వాడు నాశనం అయిపోతారు త్వరగా. కాబట్టి చెడ్డ పనికి ఏ ఆటంకాలు రావు. చెడ్డ పని ఎవరు విమర్శించారు, అది బాగా పెరిగి 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 పెద్దది, అది మురిగిపోయి అప్పుడు బయటపడి మొత్తం సర్వనాశనం. ఇలాగ కొన్ని వేల మంది ఒక మంచి దారి, ఒక మార్గదర్శనం, ఒక భజన, ఒక అమ్మవారి సేవ, ఒక కీర్తన, అన్నదానం ఇవన్నీ ఉన్నాయే, వీటిని అడ్డుకునేదానికి రెడీగా ఉన్నాయి. అందుకనే సంస్కృతంలో ఒక వాక్యం ఉంది, శ్రేయాంసి బహు విఘ్నాన్ని. మంచి తలపెట్టినప్పుడే చాలా ఆటంకాలు మొదలవుతుంటాయి. కానీ మీ అందరి నిష్కల్మషమైనటువంటి మనసు, మీ అందరి స్వచ్ఛమైనటువంటి హృదయం ఏ ఆటంకాలు మిమ్మల్ని ఏమీ అడ్డుపరచవు, మిమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తుంది. ఇది సత్యం. అలాగే స్వామి యొక్క సంకల్పం మహత్తరమైన సంకల్పం. మంచి గోశాల కూడా వస్తుంది త్వరలో. ఇక్కడ నేను వస్తూ ఉంటాను, రమ్మంటారు మళ్ళీ మళ్ళీ. మళ్ళీ ఎవరు చూసారా మీరు? మీరు టీవీలో చూసారా? టీవీలో చూసారా? మీకు నచ్చుతుందా? నేను చెప్పే మాటలు నచ్చుతుందా? ఈరోజు ప్రత్యేకించి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? 1వ తేదీ నవంబర్ 1972 నేను పుట్టాను. అంటే ఈరోజు ఈ తేదీ, ఈ పుట్టినరోజు నేను ఎక్కడో సిటీలో ఉంటే అందరూ వస్తారు, బ్రహ్మరథం పడతారు, విని ఉంటారు. కానీ అది కాదు, ఒక బాధ కావాలి. అసలు మనం ఎందుకు పుట్టాము, మనం ఒకప్పుడు ప్రాణం పోతుంది, చచ్చిపోతాము. ఈ రోజు మనం ఏం సాధించాము, ఏం సాధించాలి అని ఆత్మావలోకనం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. అందుకు ఈ రోజు ఒక ఆలోచనగా పెట్టుకోవాలి. ఈ రోజు మీ అందరి మధ్యలో రావడానికి కారణం ఏంటి సార్? నిజంగా మీ అందరితో గడపాలి, మీ అందరి మధ్యలో ఉండాలి ఈరోజు అని ఇక్కడికి రావడం జరిగింది. స్వామికి చెప్పాను. స్వామికి చెప్తే పాపం 4 రోజుల క్రితం అన్ని ఏర్పాటు చేశారు. నేను అడిగాను, ఆ రోజు వచ్చి ఒక అరగంట గంట ఉండి వెళ్ళిపోమంటారా, లేదు హాయిగా ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా అందరితో ఉండి మీ అందరికీ భోజనం అది పెట్టి మీ అందరితో కొంతసేపు గడిపి ఈ క్షేత్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి మీ అందరి వెనకాల నేను తప్పకుండా ఉంటాను అని మీ అందరికీ మాట ఇవ్వడం కోసం వచ్చాను. నిజంగా నా మనసు ఎప్పుడు కూడా ఎవరిలో ఎక్కడ ఏ మంచితనం ఉన్నా ఆ మంచితనాన్ని మనం పెంపొందించాలి. ఇప్పుడు ఒక చిన్న మొక్క ఉందనుకోండి, ఆ మొక్కని చేతితో పీకేయచ్చు, ఆ మొక్కకి నీళ్లు పోయచ్చు. చేతితో పీకేవాడు మంచివాడు అంటారా, నీళ్లు పోసి దాన్ని పెంచాలనుకునేవాడు మంచివాడు అంటారా?
మీరు చెప్పండి. అలాగే ఇది ఒక మంచి సంస్థ, ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని మనం రెండు చేతుల దగ్గర పెట్టి కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకుంటే ఈ మఠాన్ని 53 మఠాలకి ఇది ఒక రక్షణగా నిలబడుతుంది. మనం ఒక వ్యక్తిని, ఒక దైవాన్ని, ఒక సంస్థని మనం నమ్మాం. మనం ఆ మార్గంలో వెళుతున్నాం. ఆ మార్గంలో మనల్ని దాని నుండి దూరం చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు అక్కడికి వెళ్ళకండి, మీరు అది వినకండి, మీరు అక్కడ తినకండి, మీరు అక్కడ ఉండకండి, మీరు అమ్మవారిని చూడద్దు, ఊళ్ళో చెప్తుంటారు. చెప్పేవాళ్ళు ఉన్నారా? ఈ ఊళ్ళో ఉన్నారా? వాళ్ళందరినీ కూడా మీరు మార్చాల్సిన బాధ్యత ఎవరుంది? మీరు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరైనా కూర్చో, అమ్మవారిని చూడు, ఇగో ప్రసాదం తిను, ఇక్కడ ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి మెల్లగా వాళ్ళు కూడా మార్పు తీసుకురాలి. దానికి మీ వంతు మీ ప్రయత్నం చేస్తూ అమ్మవారిని ప్రతిరోజు సంకల్పం చేయాలి. గట్టిగా అమ్మ ఇది ఇంకా అభివృద్ధి అవ్వాలి, అందరి హృదయాల్లో మార్పు రావాలి, అందరిలో మంచితనం రావాలి, అందరికీ దుర్బుద్ధి పోవాలి, ద్వేషబుద్ధి పోవాలి, ఈర్ష్య పోవాలి, అందరిలో మార్పు రావాలని మీరు సంకల్పం. అర్థమైందా?